దేశంలోనే మొదటి 10 విమానాశ్రయాల్లో గన్నవరాన్ని తీర్చిదిద్దటమే లక్ష్యమన్నారు ఎంపీలు వల్లభనేని బాలశౌరి, కేశినేని చిన్ని. గన్నవరం విమానాశ్రయంలో ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీలు అమరావతికి ప్రముఖుల రాకపోకలతో తాకిడి పెరుగుతుండటంతో వీలైనంత త్వరలో టెర్మినల్ అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. అత్యాధునిక హంగులలో రూపొందిస్తున్న ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ ను జూన్ నాటికి అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. విమానాశ్రయ భద్రత కోసం కేంద్రం కేవలం 230 మంది సిఐఎస్ఎఫ్ బలగాలనే కేటాయించిందని, మరికొంతమంది భద్రతా సిబ్బందిని ఇవ్వాలని కోరామన్నారు. కాశీకొచ్చి సహా దేశంలోని ఇతర ప్రాంతాలకు అంతర్జాతీయ విమాన సర్వీసులను పెంచాలని కేంద్రంతో సంప్రదింపులు జరపాలని కోరారు. గన్నవరం ఎయిర్పోర్ట్, విజయవాడ ఎయిర్పోర్ట్ ఏఏసీ మీటింగ్ కండక్ట్ చేశాం. చైర్మన్ గా నేను, అలాగే కో చైర్మన్ గా చిన్ని గారు, కలెక్టర్ గారు, ఎస్పీ, అలాగే డైరెక్టర్స్ అందరూ మెంబర్స్ అందరం కూడా మొత్తం రివ్యూ చేశాం. ప్రధానంగా ఈ ఎయిర్పోర్ట్ పర్మనెంట్ టెర్మినల్ బిల్డింగ్ చాలా సంవత్సరాల నుంచి లేట్ అవుతా ఉంది. వచ్చే జూన్ మాసం కల్లా ఇది కంప్లీట్ చేయాలి. ఎందుకంటే ఇది అమరావతి క్యాపిటల్ ఎయిర్పోర్ట్. చాలా ఫ్లైట్లు కూడా మనకి డే బై డే వస్తూ ఉన్నాయి. సో ఫారినర్స్ వస్తూ ఉంటారు. దీన్ని వీలైనంత త్వరగా కంప్లీట్ చేయాలని చెప్పేసి అధికారులతోటి చర్చించడం జరిగింది. దేశంలోనే మొదటి 10 విమానాశ్రయాల్లో గన్నవరాన్ని తీర్చిదిద్దటమే లక్ష్యమన్నారు ఎంపీలు వల్లభనేని బాలశౌరి, కేశినేని చిన్ని. గన్నవరం విమానాశ్రయంలో ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీలు అమరావతికి ప్రముఖుల రాకపోకలతో తాకిడి పెరుగుతుండటంతో వీలైనంత త్వరలో టెర్మినల్ అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. అత్యాధునిక హంగులతో రూపొందిస్తున్న ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ ను జూన్ నాటికి అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. విమానాశ్రయ భద్రత కోసం కేంద్రం కేవలం 230 మంది సిఐఎస్ఎఫ్ బలగాలనే కేటాయించిందని, మరికొంతమంది భద్రతా సిబ్బందిని ఇవ్వాలని కోరామన్నారు. కాశీ, కొచ్చి సహా దేశంలోని ఇతర ప్రాంతాలకు అంతర్జాతీయ విమాన సర్వీసులను పెంచాలని కేంద్రంతో సంప్రదింపులు జరిపామని తెలిపారు. విజయవాడ ఎయిర్పోర్ట్ ఏఏసీ మీటింగ్ కండక్ట్ చేశాం. చైర్మన్ గా నేను, అలాగే కో చైర్మన్ గా చిన్ని గారు, కలెక్టర్ గారు, ఎస్పీ, అలాగే డైరెక్టర్స్ అందరూ మెంబర్స్ అందరం కూడా మొత్తం రివ్యూ చేశాం. ప్రధానంగా ఈ ఎయిర్పోర్ట్ పర్మనెంట్ టెర్మినల్ బిల్డింగ్ చాలా సంవత్సరాల నుంచి లేట్ అవుతా ఉంది. వచ్చే జూన్ మాసం కల్లా ఇది కంప్లీట్ చేయాలి. ఎందుకంటే ఇది అమరావతి క్యాపిటల్ ఎయిర్పోర్ట్. చాలా ఫ్లైట్లు కూడా మనకి డే బై డే వస్తూ ఉన్నాయి. సో ఫారినర్స్ వస్తూ ఉంటారు. దీన్ని వీలైనంత త్వరగా కంప్లీట్ చేయాలని చెప్పేసి అధికారులతోటి చర్చించడం జరిగింది. సమీక్ష సమావేశంలో చైర్మన్ గా బాలశౌరి గారు, దగ్గర కాకుండా కృష్ణా జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఎయిర్పోర్ట్ అథారిటీ డైరెక్టర్ గారు అందరూ కలిసి ఇవాళ సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ప్రయాణికుల అవసరాలు, ప్రయాణికులకి సౌకర్యాలు, అంతేకాకుండా రాబోయే కొత్త టెర్మినల్ లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఇన్ని రోజుల లోపల ఈ టెర్మినల్ కంప్లీట్ అవ్వాలి. ఎందుకంటే ఇది అమరావతికి సంబంధించిన విమానాశ్రయం. ఎంతో మంది విదేశాల నుంచి ఎంతో మంది పెట్టుబడిదారులు ఇక్కడ రాష్ట్ర అవసరాల నిమిత్తం ఇక్కడికి వస్తూ ఉంటారు. ముఖ్యమంత్రి గారు కూడా ఈ టెర్మినల్ మీద చాలా దృష్టి పెట్టారు. అన్నిటికన్నా ముఖ్యంగా మన కేంద్ర మంత్రిగా రామ్మోహన్ నాయుడు గారు బాధ్యతలు తీసుకున్న కాడి నుంచి ఈ ఎయిర్పోర్ట్ లో మనం చూసాం, ఎన్నో ఫ్లైట్లు పెరిగినాయి, కనెక్టివిటీ పెరిగింది. ఏ ఫ్లైట్ కూడా విజయవాడ నుంచి బయలుదేరే కొత్తగా వచ్చిన ఎన్నో ఫ్లైట్లు ఏ ఫ్లైట్ కూడా ఫుల్ ఆక్యుపెన్సీ లేకుండా వెళ్ళట్లేదు. అంటే దీని ఈ ప్రాంతం యొక్క అవసరాలు ఆ విధంగా ఉన్నాయి. సమీక్ష సమావేశంలో చైర్మన్ గా బాలశౌరి గారు, దగ్గర కాకుండా కృష్ణ